పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ లో నైజీరియన్ల మాదక ద్రవ్యాల దందా, బాంగ్లా యువతులతో వ్యభిచార కార్యకలాపాలు, భార్య కోసం అడ్డదారిలో వచ్చిన పాకిస్తాన్ యువకుడు. ప్రస్తుతం నగరంలో కనిపిస్తున్న వాతావరణం ఇది. నగరంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయుల జాడ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశస్తులు, రోహింగ్యాలు వీసా గడువు ముగిసినా ఇక్కడే మకాం వేసిన నైజీరియన్లను గుర్తించేందుకు సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న సంక్షోభంతో ఉపాధి కోసం అక్కడి పౌరులు పశ్చిమ బెంగాల్, త్రిపుర సరిహద్దుల ద్వారా మన దేశంలోకి ప్రవేశించారు. స్థానిక ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గర 5,000 తీసుకుని ఆధార్, ఓటర్ కార్డులు సమకూర్చారు. ఉపాధి కల్పిస్తామని నమ్మించిన దళారులు యువతులను వ్యభిచార గృహాలకు విక్రయించారు. యువకులను పరిశ్రమల్లో కార్మికులుగా చేర్చారు. సుమారు 700 మంది విదేశీయులు ఇలా నగరంలో అక్రమంగా మకాం వేసినట్లు గుర్తించారు. వీరంతా ఎక్కడున్నారనేది గుర్తించడం సవాల్గా మారింది. ప్రస్తుతం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. నగరంలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశస్తులు నకిలీ పేర్లతో చెలామణి అవుతున్నారని పోలీసులు గుర్తించారు. బాంగ్లా యువతులను తీసుకొచ్చి వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరిలో కొందరిని కనిపెట్టిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.